దాన్ని ఏమంటారు, ఇంటలెక్చువల్ థింకింగ్ ఉన్నోళ్ళు అయిపోయి చక్కగా మెయింటైన్ చేస్తున్నారు కానివ్వండి అనేవాడు ఉన్నాడు. కాస్త మధ్య తరగతి నుంచి ఇప్పుడు ఎదుగుతున్నాడు ఉంటాడు చూడండి రిచ్, వాడు మాత్రం తిట్టుకుంటాడు. ఇప్పుడు పల్లె ప్రాంతాల వాళ్ళు ఏం చేస్తారు, పల్లె ప్రాంతాల్లో కూడా కార్లు మెయింటైన్ చేసేవాళ్ళు తిట్టుకుంటారు అక్కడ డబ్బులు కట్టాల్సి వచ్చేటప్పుడు. అయితే నిన్నటిదాకా రోడ్ల గుంతల్ని చూసి తిట్టుకున్నాడు ఇక్కడ మాత్రం తిట్టుకోడు. రోడ్లు బాగుపడ్డాయిలే, పోతే పోయింది, 50 రూపాయలు పోతే పోయింది అనుకుంటాడు. అదే సందర్భంలో ఒక టోల్ గేట్ అయితే పర్లా, ఒక 60 కిలోమీటర్లకు ఒక టోల్ గేట్ అయితే పర్లా, 60 కిలోమీటర్లకు 3 టోల్ గేట్లు 4 టోల్ గేట్లు పెట్టారనుకోండి జనం అందరు తిరగబడతారు. కాబట్టి అందులో ఈ మధ్యలో వాటికి ఉండవంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి మన ఇటు వణుకూరు రూట్ ఉంది, అంటే లైక్ అవనిగడ్డ దాకా కట్ట ఉంది. ఆ కట్టని కొంచెం విస్తరించి కడితే చక్కగానే ఉంటది. అక్కడ టోల్ గేట్ కడితే తీసుకోవచ్చు చక్కగా. అయితే అది ఒకటే కట్టాలి మొత్తం టోల్ గేట్ మీద. కానీ ఎక్కడ సమస్య వస్తుంది, టోల్ గేట్ కట్టేవాడు అడ్డదారులు ఒప్పుకోడు, కంపల్సరిగా అదే దారిలో పోవాలంటాడు. మొదట ప్రారంభం మంచి ఉద్దేశంతోనే చేస్తాం, కానీ ఖర్చు పెట్టేవాడు ఊరకనే పెడతాడా, తన సంపాదన తనకు రావాలనుకుంటాడు కదా. అందులో ఇక్కడ ఒక తినటానికి అవకాశం ఉంటుంది, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటున్నారు.